అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. అతిగా ఆలోచించేవారు ఒక్కసారి శ్రద్ధగా ఈ మాటలు వినండి. మీ మనసుకు ఎంతో ధైర్యం వస్తుంది. ఇక ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రయత్నించేందుకు అస్సలు విఫలం కావద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని అత్యంత త్వరగా విజయానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి మీరు మర్చిపోకండి, అసలు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధని అసలు ఎవరూ గుర్తించకపోవచ్చు, కానీ మన కష్టాల్ని కూడా ఎవరూ తీర్చకపోవచ్చు. అయినా సరే అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన తప్పుల్ని వెతికే పనిలోనే ఉంటారు. అది ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళు. డబ్బు ఎవరి కోసమైనా నువ్వు ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం కేవలం అర్హత గల వారి కోసం మాత్రమే ఖర్చు చేయాలి. అలా కాకుండా ఎవరి కోసమో ఎంతో విలువైన నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నావు అంటే మాత్రం తర్వాత నువ్వు లైఫ్లో బాధపడాల్సి వస్తుంది మిత్రమా. ఎప్పుడు నీకు తగిలిన గాయాల గురించి కాదు, ఆ గాయంలో నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలవు. ఇక నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకునేదాన్ని నీ జీవిత లక్ష్యంగా మార్చుకో. దాన్ని ప్రతి క్షణం ధ్యానిస్తూ ఉండు, దాన్నే కలగంటూ ఉండు, దాన్నే శ్వాసిస్తూ ఉండు. ఇది నీ విజయానికి తొలిమెట్టవుతుంది. నువ్వు మర్చిపోవద్దు, వేల కొద్ది నీతులు చెప్పడం కన్నా ఒకే ఒక మంచి పని చేసి చూపించు. అప్పుడు నీకు నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం కూడా ఉంటాయి. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షల్ని ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి, దాటాల్సి వస్తుంది. అది ఎంత బాలు అయినా సరే. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు ఖచ్చితంగా కోల్పోతారు. అలా కోల్పోకండి మిత్రమా. చినుకంత అవమానం కూడా ఏ బంధానికైనా సరే ఖచ్చితంగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సముద్రం అంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం కూడా అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్ళు. అందరూ మనవాళ్లే అంటారు, అదే అవసరం తీరాక మన వాళ్ళని కూడా పరాయి వాళ్ళు అంటారు. ఇప్పుడున్న ఈ లోకంలో ఎంత విచిత్రమో కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. సవాళ్ళను నువ్వు ఎదుర్కొంటేనే విజయం అనేది, నీకు సక్సెస్ అనేది ఎదురవుతుంది. నువ్వు గుర్తుంచుకో మిత్రమా, జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఊరికే నిల్చున్నావనుకో, ఓటమి అనేది తప్పదు కదా. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే, ఎంతమంది అడ్డు వచ్చినా సరే, నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరాలి, పోరాడే తీరాలి. అప్పుడే నీకు ఈ సమాజంలో ఒక విలువ ఉంటుంది. నీ పరిస్థితులు ఇప్పుడు ఎంత కష్టంగా ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కో, తప్పులేదు. సాధిస్తావు అనే నమ్మకం మాత్రం అస్సలు వదులుకోవద్దు. అర్థమైంది కదా. ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయకుండా భయపడుతూ కూర్చుంటే అస్సలు బతకలేవు. తప్పో ఒప్పో ఒక్కసారి అడుగు ముందుకు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అదే ఓటం పాలైతే తర్వాత నువ్వు ఏం చేయాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో అన్నీ నీకు నేర్పిస్తుంది ఓటమి. అర్థం చేసుకో మిత్రమా. అసలు ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. నిజమే కదా. ఎందుకు అంటే మంచి వాళ్ళకంటే మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని ఎప్పుడు కూడా ఎక్కువగా నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాచే మనుషులు ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేదు, చివరికి నీ జీవితమే నాశనం అయిపోతుంది అని గుర్తుపెట్టుకో. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అలా కాదు అంతా నా వాళ్ళే అనుకున్నావో చివరికి నీకు కన్నీళ్ళే మిగులుతాయి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. జీవితంలో మనం ఏది కోరుకుంటే అది జరగడానికి మనమే దేవుళ్ళం కాదు కదా, మనుషులం. అందుకే మనకి ఏది జరిగినా జరగకపోయినా సరే మనం జరుగుతూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. మన లైఫ్లో ఏం జరిగినా సరే అది ఆ భగవంతుని నిర్ణయం అని, దైవ నిర్ణయం అని భావిస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది.
ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వద్దు అని అనుకున్న వస్తువు కానీ ఎవరిని కూడా అస్సలు తాకకూడదు. అలాంటిది మిమ్మల్ని ఎవరైనా దూరం చేస్తే వద్దు అనుకున్న వాళ్ళని మీరు కన్నెత్తైనా సరే అస్సలు చూడాల్సిన అవసరం లేనే లేదు. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకో. అసలు ఈ లోకంలో ఆడవాళ్ళు లేకపోతే ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆడపిల్లని పెంచితే తెలుస్తుంది అసలు సిసలైన ఆనందం అంటే ఏంటో. అప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఆడపిల్లలను కనాలి అంటేనే భయపడుతున్నారు. అసలు ఒక ఆడపిల్ల పుట్టింది అంటేనే వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఉన్నారు కదా. ఎలా పెరుగుతుందో ఏం జరుగుతుందో ప్రతి క్షణం తనని ఎలా కాపాడుకోవాలో తెలియక అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అసలు ఈ సమాజం ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నారో. ఇప్పుడు మనుషులు ఇది వరకటి రోజుల్లో ఆడపిల్ల పుడితే కట్నం ఎంత ఇవ్వాలో అని చెప్పి భయపడేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ బిడ్డ ఏమైపోతుందో అని భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీరే ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఎవ్వరూ నమ్మలేని కఠినమైన నిజం ఏంటో తెలుసా? ఎవరు ఎంత అందమైన వేషం వేసినా సరే కాలం అనేది ఒకరోజు వారి నిజానిజాల స్వరూపాలు గుణాలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా బయటపడేలా చేస్తుంది. కాస్త వేచి చూడండి. ప్రతి ఒక్కరూ చేసిన తప్పుకి అన్నింటికీ తగిన గుణపాఠాలని అనుభవించాల్సిందే. అది ఏ రూపంలో అయినా సరే మీ దగ్గరికి రావచ్చు. ఈ లోకంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరి విలువ ఏంటో అసలు ఏంటి అనేది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి మీకైన సమయం కోసం మీరు వేచి ఉండండి. ఎలాంటి వాళ్ళు అయినా సరే మీకు అర్థమవుతారని గుర్తుపెట్టుకోండి. ప్రేమ బంధం ఉంది కాబట్టే తన బిడ్డల్ని సహిస్తుంది. మరి ఏ బంధం లేకపోయినా సరే మిమ్మల్ని సహిస్తున్నారు అంటే మరో అమ్మగా మారింది భార్య మాత్రమే. అవునా కాదా? ఆ భార్యను చాలా గౌరవంగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఒక విషయం అస్సలు మర్చిపోకూడదు. అదేంటో తెలుసా? కొంతమంది ఇతరులను మాట అనే ముందు అస్సలు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదురువారి మనసు ఎంత గాయపడుతుందో పట్టించుకోరు. నిజమే, అనుభవించి వేలక కదా తెలుస్తుంది ఆ గాయాల లోతేంటో. వారు అనుభవిస్తేనే కదా తెలుస్తుంది ఆ మాటల భారం ఏదో. ఒకరోజు ఖచ్చితంగా అనుభవించే తీరతారు. ఆ రోజు ఆ భగవంతుడు తప్పకుండా కల్పిస్తాడు. ఎప్పుడు కూడా ఆడవారికి ప్రసవ వేదనకు మించిన వేదన ఉండదు అంటారు. కానీ అంతకు మించిన వేదన మరొకటి ఉంది. అది ఏంటో తెలుసా? భర్త చేసే అవమానం. దీని ముందు ఏదైనా సరే చిన్నదిగానే అనిపిస్తుంది, చిన్నదిగానే ఉంటుంది అని తెలుసుకోండి. కాబట్టి దేవుడు ఎదురే ఏం వరం కావాలో కోరుకో అంటే చాలామంది కూడా త్వరగా చావునివ్వమని కోరుకుంటారు. చూడండి, జీవితం అనేది ఎంత విచిత్రంగా ఉంటుందో, విచిత్రంగా మారిపోతుందో. అంటే ఏడుస్తున్నప్పుడు ఒక్కటే ఉంటే చాలు జారిపడతారు. అదే ఒంటరిగా నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళు అంటారు. అసలు ఏంటో కదా ఈ సమాజం. దూరంగా జరగండి మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, అలానే మీ విలువ తెలియని వారి నుండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మనసుని కష్టపెట్టే విషయాలకు మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీరు అంత ఆరోగ్యం, సంతోషంగా, మనశ్శాంతిగా జీవించగలరు అని అర్థం చేసుకోండి మిత్రమా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఏడవడం అనేది అస్సలు తప్పు కాదు. కానీ ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడి ఒక మగవాడి కోసం ఏడవడం మాత్రం తప్పే. అది ప్రేమికులైనా సరే, చివరికి భర్త అయినా సరే. అర్థమైంది కదా? ఈ లోకంలో అసలు ఒక బంధంలో నీ స్థానం అనేది తెలియడం లేదు అంటే ఆ మనిషికి ఎప్పటికీ కూడా నీతో ఉండరు అని అర్థం. అసలు అక్కడ ఏ బంధము లేదు అని అర్థం. ఇక నువ్వు ఒక్కరికి వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. వారు ధనంలో గొప్పవారా, గుణంలో గొప్పవారా అనేది ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నీ నమస్కారానికి ఒక సంస్కారం అనేది ఉంటుంది, ఒక విలువ అనేది కూడా ఉంటుంది. అర్థం చేసుకోండి. పిల్లని ఇచ్చేటప్పుడు ఉన్నోడా లేడోడా అని కాదు, మనోడా లేనోడా, మనసున్నోడా మనసు లేనోడా అని చూడాలి. అలవాట్లు ఉన్నవాడా అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే వస్తుంది, సంస్కారం అనేది నువ్వు ఎంత సంపాదించినా రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆడబొమ్మలా చూస్తాడు. అదే మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణంలా ఉన్న దేవతలా భావిస్తాడు. అంతే కదా.
భరిస్తున్నారు కదా అని, అలసైపోతున్నారు కదా అని నా ప్రేమ నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు నా గుండె బరువు అంటే ఏంటో, నా గుండెలో బాధ ఏంటో అర్థమవుతుంది. కొన్ని బంధాలు అంతే మిత్రమా, మనల్ని ప్రేమిస్తున్నట్లు గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి. అసలు వాస్తవం అయితే అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని గౌరవిస్తున్నారన్న భ్రమలో మనం బతుకుతూ ఉంటాం. అదే ఎవ్వరూ నమ్మలేని ఒక కఠినమైన నిజమే కదా. మన మీద మనకు అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం మన మనసులో ఎక్కువ స్థానం అనేది ఇచ్చినప్పుడు మన మీద మనకే అసహ్యం అనేది వేస్తుంది. అసలు నేను ఏంటి ఇలా ఉన్నాను అని నీ మీద నీకే విరక్తి కలుగుతుంది. అసలు జీవితం మీదే ఆశ చచ్చిపోతుంది. నిజమే కదా. గుర్తుపెట్టుకో, నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం చాలా పెద్దది, భరించలేనిది కూడా. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అలా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే గడిచిపోయిన సమయం అనేది ఎప్పటికి కూడా తిరిగి రాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గెలిస్తే అందరికీ నువ్వేంటో తెలుస్తుంది. అది ఓడిపోతే నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అని నీకు అర్థమవుతుంది, క్లారిటీ కూడా వస్తుంది. అవును మిత్రమా, ఎక్కడైనా ఎప్పుడైనా సరే అవసరమైతేనే మాట్లాడు, లేదా నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావనని అస్సలు తీసుకురాకు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మరి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారసలాడుతూ ఉంటాయి. ఒక మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే నీలా కాకుండా ఎదుటిలా వారిలో బ్రతకాలి అని కోరుకుంటావో ఆ క్షణం నుంచి ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది, అసలు రెట్టింపు అవుతుంది. రూపాయికి అసలు సంబంధమే లేకుండా ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటారు. చదువు అనేది పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం మాత్రం పరీక్ష పెట్టి నీకు పాఠాలు నేర్పిస్తుంది. అబద్ధం చెప్పేవాళ్ళు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 1,00,000 కథలు అనేవి సిద్ధంగా ఉంటాయి. కానీ నిజం చెప్పేవాడు మాత్రం ఒకే విషయాన్ని పదే పదే చెప్తే అది విసిగిస్తూ ఉంటాడు అనుకుంటాం. ఎందుకో తెలుసా? నిజం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి, అతనికి నిజం మాత్రమే తెలుసు కాబట్టి. సంపద కంటే జ్ఞానం ఎంతో ఉత్తమమైనది, ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి ఉంటుంది, కానీ జ్ఞానం అనేది అనుక్షణం మనల్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి. అర్థమైంది కదా. ఇక కోపం అనేది నరకం లాంటిది, అది నీకు ఎంత పాపాన్ని కూడబెడుతుంది అంటే, శాంతం అనేది స్వర్గం లాంటిది, అది నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో, గెలిచినవాడు ఎప్పుడు కూడా గాడిద గురించి చెప్పినా అది గొప్పగానే ఉంటుంది, అందరూ మంచిగా వింటారు. అదే ఓడినవాడు మంచిగా అందరికీ భగవద్గీత చెప్పినా సరే అది చెత్తగా అనిపిస్తుంది, అందరూ చిరాకు తెప్పిస్తుంది. ఎంత విచిత్రమో కదా. ఇక ఏదైనా సాధించాలంటే ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.